హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు నేను మీకోసం చేయబోతున్న వంట బెండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేయండి. ముందుగా బెండకాయలు శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలానే ఆనియన్స్ అండి పొడవుగా చీరుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు కూడానండి, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలానే కరివేపాకండి. ఇప్పుడు అందులో కావాల్సిన పోపు అండి, మిరపగుళ్ళు ఒక 1 టేబుల్ స్పూన్ అండి, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు ఒక 2 అండి, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, అలానే శనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అండి, ఆయిల్, ఉప్పు కారం అన్నీ కామనే కదండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి మీరు కూడా. స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు పచ్చెనపప్పు వేసేస్తున్నామండి. అలానే మినపగుళ్ళు కూడా వేసేస్తున్నాను. అలానే ఆవాలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై అవనిద్దామండి పోపుల్ని. కొంచెం పప్పులు ఎర్రగా వేయాలి కదా. ఒక 1 మినిట్ ఉంచుదామండి. అలానే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి. ఆ పప్పులతో పాటు ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ కూడా. ఇప్పుడు చిల్లీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అలానే కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా ఆనియన్స్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందామండి. బెండకాయలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి సాల్ట్. వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నామండి. మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఫ్రైలో కారం అది వేయనండి, ఇలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను దీని కాంబినేషన్లోకి రాగి జావ చేసి చూపించబోతున్నానండి మీకు. నేను ఈ బెండకాయ ఫ్రైలోకి రాగి జావ కాసుకొని తాగితే చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. అలానే బెండకాయ మోకాళ్ళు నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను రాగి జావ చేస్తానండి. ఏ విధంగా చేస్తానో చూడండి. నేను స్టీమర్లో ముందుగానే వాటర్ మరగబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నెలో వేసేసుకున్నాం ఈ వాటర్ని. మరగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను ఇందులో వేసేసుకుని మరగబెట్టేసుకున్నానండి వాటర్ని. ఇప్పుడు దీన్ని ఒక పొంగు రానిద్దామండి వాటర్ని. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకుని మళ్ళీ చూసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఫ్రై చక్కగా. ఇంకా అయిపోయిందండి ఫ్రై. నేను దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ వాటర్ దీని మీద పెట్టేసుకుందాం.
స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు బబుల్స్ వచ్చేటప్పుడు రాగి పిండి తీసుకుంటున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. చూసారు కదా, మనకు ఆ వాటర్గా సరిపోతుంది. అలానే ఇందులో వాటర్ వేసుకుందామండి. ఉండలు కట్టేస్తుంది పొడిపిండి వేస్తే, అందుకని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా స్పూన్ పెట్టి చూసారు కదండి, ఇలా కలిపేసుకోవాలి. వాటర్ మరిగిపోయినాయి కదండి, ఇప్పుడు అందులో వేసేసుకుందాం. చూసారు కదండి, ఉండలు లేకుండా ఎలా కలిపేసుకున్నానో పిండిని. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో. ఇది ఇలా కలుపుతూ ఉండాలండి ఒక 10 నిమిషాలు. ఉండలు కట్టకుండా పిండి వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలండి. వేసేసిన వెంటనే పిండి వేసేసిన వెంటనే అలా వదిలేస్తే ఉండలు ఉండల కింద వచ్చేస్తుందండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉండాలి. దీని కాంబినేషన్లో తీసుకుంటే బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటానండి వీక్లీ 1 టైము. ఒకరోజు రైస్ ఆపేసి ఫుడ్ మానేసి ఇలా రాగి జావ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా ఓన్లీ ఉడకబెట్టుకునే తింటూ ఉంటానండి నేను మీకు అది కూడా చూపిస్తూ ఉంటాను. చూసారు కదండి ఎంత బాగా ఉడుకుతుందో. బబుల్స్ వచ్చి ఇలా ఉడకాలండి. 10 నిమిషాలు ఉడకాలి ఇలాగా. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఇలా ఉడికితే సరిపోద్దండి. ఈ టైంలో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడాలండి. ఇది ఇంకా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలండి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి, అసలు ఉండలు రాకుండా ఉండాలంటే, లేకపోతే ఉండలు కింద కట్టేస్తూ ఉంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో పెరుగు వేసుకుని ఒక 2 స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చండి. ఒక లెమన్ చెక్క కూడా పిండుకోవచ్చు. కొంచెం పులుపు యాడ్ అవుతే చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చాలా తేలిగ్గా ఉంటుందండి పొట్టలో. అసలు అరుగుదల అది చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా అరిగిపోద్ది ఇది. చూసారు కదండి, గడ్డ పెరిగండి. ఈ గడ్డ పెరిగిని ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తానండి ఇందులో. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉడికిపోయిందండి ఇది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పెరుగుని తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తానండి. చూసారు కదండి పెరుగు ఎంత గడ్డలో ఉందో. మా పాలు అంటే చాలా బాగా వస్తుందండి. పాలు అస్సలు వాటర్ ఏం కలపదు. ఆమె ఎలా తెచ్చిస్తే అలాగే కాసి నేను తోడు పెడతానండి. చూసారు కదా, ఈ పెరుగు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. పెరుగు కలిసేంత వరకు కలిపేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి. ఇంకా చూసారు కదా, ఇలా కలిపేసుకోవడమేనండి. ఇది బాగా చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుందండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలండి. దీన్ని మంచి గ్లాసులో వేసుకుని చక్కగా తాగేయచ్చు. మనిషి ఒక గ్లాస్ తాగేస్తే చాలా మంచిదండి హెల్త్కి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. దీన్ని 1 నిమిషం పక్కన పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్లో చల్లారిపోతుంది. నేను బెండకాయ ఫ్రై చేశాను కదండి, ఒకసారి దాన్ని టేస్ట్ చేసి చెప్తానండి. చూసారు కదా బెండకాయ ఫ్రై. ఇందులో సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి మీకు చెప్తాను. బెండకాయ ఫ్రై ఒక్క లెవెల్లో ఉందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. బెండకాయ వేపుడి అలానే రాగి జావా ట్రై చేయండి.
అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.